హాయ్ హలో అండి నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాయా ట్రెండ్స్. ఇది వచ్చేసి మా హస్బెండ్ మాలలో ఉన్నారు కదండి అప్పుడు. సో అది డిసెంబర్ ఫస్ట్ వీక్లో అనమాట. నాకు ఇంకా ఒక 15 డేస్ వరకు దీనాకి నాకు మా హస్బెండ్కి అందరికీ ఫీవర్లు ఉండే. సో అందుకే ఇంకా నేను అప్పుడే పెడదాం అనుకున్నాను, స్వాములందరికీ భిక్ష పెడదాం అనుకున్నాను. బట్ అప్పుడు కుదరలేదు. ఇంకా తినది వచ్చేసి డిసెంబర్ 16కి విరుముడు ఉందన్నమాట. సో అందుకే నేను ఈ ఫస్ట్ వీక్లో పెడదాము అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక 15 or 11 మెంబర్స్కి అట్లా పెడదాం అనుకున్నామండి. బట్ కానీ మొత్తం అంతా స్వాములందరూ కలిసి ఒక 20 మెంబర్స్ అట్లా అయ్యారు. మళ్ళీ మేము ఒక 10 మెంబర్స్, మొత్తం 30 మెంబర్స్కి నేను వంట చేయాలన్నమాట. నేను ఒక్కదాన్నే చేయాలి. సో అందుకే ఒక్కదానికైతే అవుతుందో లేదో అని చెప్పేసి సో ముందు రోజు నైట్ కానీ మళ్ళీ ఒక్కసారి హెడ్ బాత్ చేసేసి ఇంకా గులాబ్ జామ్ చేయడం స్టార్ట్ చేశానండి. 30 మెంబర్స్కి కదా, సో కొంచెం ఎక్కువగానే చేసాను. ఒక 2 ప్యాకెట్స్ అట్లా తీసుకున్నాను. ఇంకా దాంట్లో మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేశాను అనమాట. చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా గులాబ్ జామ్ చేస్తే మిల్క్ పౌడర్ యాడ్ చేసుకొని చేయండి, చాలా బాగుంటుంది. సో ఇట్లా ఇంకా నా ప్రిపరేషన్ అవుతుందన్నమాట. టైం వచ్చేసి ఇప్పుడు 11:30 అట్లా అవుతుంది. నేను మొత్తం అంతా గులాబ్ జామ్ ప్రిపేర్ చేసి పడుకునే లోపల నాకైతే టైం 12 అట్లా అయింది. సో ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేసుకున్నా. దీనా ఇంకా కొంచెం సేపు ఉంది కానీ పాపం తనకి నిద్ర వచ్చి పడుకుంది. మా హస్బెండ్ కూడా చాలాసేపు వెయిట్ చేసి పడుకున్నాడు. మళ్ళీ మార్నింగ్ 4కి అట్లా లేవాలి కదా. మేము ఇంకా మా డైలీ రొటీన్ అనమాట. 4కి అట్లా లేసి ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని బయట అంతా చేసుకొని క్లీన్ చేసుకొని ఇంకా పూజ అది అంతా ఉంటుంది కాబట్టి ఎర్లీగానే లేవాలి కాబట్టి తన్ని పడుకోమంటే పడుకున్నాడు. సో ఇది వచ్చేసి పప్పు చారు కోసం ఇంకా మెంతికూర పప్పు చేద్దామని చెప్పేసి నేను మొత్తం అంతా పప్పు ఒకేసారి కుక్కర్లో వేసాను. మిక్సీలో వేసావేంటి స్వాతి అనుకుంటున్నారు కదా. నేను పప్పు చారుకి మిక్సీలో కొంచెం మంచి మిక్సీ పట్టేసి వేసానండి. చాలా బాగుంటుంది టేస్టీగా, ఇట్లా కొంచెం చిక్కగా వస్తుంది. ఇది వచ్చేసేమో పులిహోర కోసం అని చెప్పేసి పోపు పెడుతున్నాను. ఇది టెంపుల్ స్టైల్లో పులిహోర చేయడం వచ్చనమాట నాకు. సో ఆ విధంగా చేశాను. చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. అందరూ కూడా పులిహోర బాగుంది అని మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. నేను అనుకున్నాను ఫాస్ట్గా అవుతుందో లేదో వంట ఎలా అని అనుకున్నాను, కానీ చాలా ఫాస్ట్గానే చేశాను. ఆ రోజు మార్నింగ్ మళ్ళీ 4కి అట్లా లేసామండి. మొత్తం అంతా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ఒకసారి హెడ్ బాత్ చేసి ఇంకా స్టార్ట్ చేశాను వంట. 4:35కి అట్లా స్టార్ట్ చేశాను. ఇంకా అప్పటి నుంచి 4:35కి అట్లా స్టార్ట్ చేసి 11 o'clock వరకు కంటిన్యూస్గా ఇంకా కిచెన్లోనే ఉన్నానన్నమాట. ఫాస్ట్గా చాలా వంటలు చేయాలి కదా అంతమందికి. సో ఇంకా స్వాములకి అంటేనే చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ చేస్తూ ఉంటారు చాలామంది. నేను ఎవ్రీ ఇయర్ ఇలాగే చేశాను కాబట్టి ఇంకా ఈసారి ఏమేమి చేశాను ఏంటి అనేది ఒకసారి అయితే చూపిస్తాను, చూసేయండి. ఇదేమో మెంతికూర పప్పు కోసం అనమాట. టొమాటోస్ మెంతికూర చాలా నచ్చింది. మెంతికూర పప్పు కూడా చాలామంది టొమాటో పప్పు అట్లా చేస్తూ ఉంటారంట, పాలకూర పప్పు. ఈసారి నేను మెంతికూర పప్పు చేసాను. లాస్ట్లో చాలా వరకు కర్రీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. అయిపోతుందో లేదో అని అదొక బాధ అనమాట. ఎందుకంటే మనం చేసిన ఫుడ్ అంతమందికి చేస్తున్నప్పుడు మొత్తం అంతా కంప్లీట్ అయితే మనకి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మళ్ళీ అవన్నీ మిగిలితే ఫ్రిడ్జ్లో సర్దుకోలేకపోవాలి. సో అందుకే నేనైతే లిమిటెడ్ క్వాంటిటీనే చేశాను. బట్ కానీ అందరికీ సరిపోయింది. మాకైతే లాస్ట్లో కొన్ని కర్రీస్ అయితే మిగలలేదు. ఇక్కడ అందులో ఈ మెంతికూర పప్పు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మెంతికూర పప్పు ఒకసారి అయితే చేసుకోండి, చాలా హెల్దీ కూడా. ఇక్కడేమో నేను మసాలా వంకాయ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి కొబ్బరి, పల్లీలు, ఇంకా జీలకర్ర, ధనియాలు, ఇంకా నువ్వులు, జీడిపప్పు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడేమో మంచిగా కట్ చేసుకొని ఉప్పు వాటర్లో వేసుకున్న, సాల్ట్ వాటర్లో. సో ఇదంతా మసాలా ప్రిపేర్ అయిపోయింది. మసాలా వంకాయ కూడా చాలా మందికి నచ్చింది. నేనైతే అనుకున్నాను ఇంత చేస్తున్నాను ఇదంతా అయిపోతుందా లేదా అని చెప్పేసి. లాస్ట్ ఇయర్ కూడా నేను వంటలు చేశాను. బట్ కానీ నాకు కర్రీస్ అవి ఎక్కువ మిగిలిపోయి ఇంకా నేను ఈవినింగ్ మా గల్లీలో ఫ్రెండ్స్ ఉంటారు కదా, నా ఫ్రెండ్స్ వాళ్ళందరినీ పిలిచి మళ్ళీ ఈవినింగ్ కూడా వంట చేసేసి ఒక 20 మెంబర్స్ వరకు పెట్టాను. మార్నింగ్ స్వాములకి పెట్టాను, ఈవినింగ్ ఏమో నా ఫ్రెండ్స్ కొంతమందిని అట్లా పిలిచి పెట్టుకున్నాను. ఇక్కడేమో పప్పు చారు, పాపడ్స్ అంటే ఏమేమి చేశాననేది చూపిస్తున్నా. ఇది మసాలా వంకాయ.
సో, చాలా టైమే పట్టిందండి నాకైతే. బట్ కానీ ఇంకా చేసేసాను ఫాస్ట్‌గా. ఇదేమో ఆలు కర్రీ అనమాట. సో, ఆలు కర్రీ మిగిలింది కొంచెం బానే. ఇంకా ఇదొచ్చేసి మెంతి కూర పప్పు. ఇంకా నేను ప్రాపర్‌గా వీడియో అయితే తీయలేదు. జస్ట్ ఫాస్ట్‌గా అట్లా తీసేస్తున్నా. ఇది దోసకాయ పచ్చడి ఉంటుంది గదా! అంటే పచ్చి కారంతో చేస్తారు గదా! చాలా చాలా టేస్టీగా అయింది. ఇదైతే గులాబ్ జామున్. ఇదేమో క్యాబేజ్ పకోడా చేశాను. ఎవ్రీ ఇయర్ చేస్తుంటా క్యాబేజ్ పకోడా. ఇది పులిహోర. ఎంత టేస్టీగా అయిందో అసలు పులిహోర అయితే. సో, ఎవ్రీ ఇయర్ సేమియా పాయసం చేస్తూ ఉంటాను. బట్ కానీ ఈసారి గులాబ్ జామ్ చేశానండి. ఇంకా ఇక్కడ చూసారు కదా మా దీనా, మా హస్బెండ్ ఏమో పాపం అక్కడ చైర్‌లో కూర్చున్నారు. దీనా ఏమో మాకు ఈ హాల్‌లో సోఫాస్ ఉంటుండే. ఇవన్నీ తీసేసి ఆ హాల్‌లో ఏసాము. ఎందుకంటే స్వాములందరిని ఇక్కడ కూర్చోబెడదామని చెప్పేసి. ఇక్కడ నా ఫ్రెండ్ సునీత వచ్చింది. సో, సునీత అయితే నిజంగా థాంక్స్ చెప్పుకోవాలండి. ఎవ్రీ ఇయర్ వస్తుంది. స్వాములకి భోజనాలు పెడుతున్నాం సునీత అంటే వచ్చేసింది. వడ్డించడం అంతమందికి వడ్డించాలంటే కష్టం కదా! సో, అందుకే తన హెల్ప్ తీసుకుంటాను. ఎవ్రీ ఇయర్ వస్తుంది తను. ఇక్కడేమో దీనా వీడియో తీస్తుంది. ఇంకా మా అత్తమ్మ వచ్చేసి 10:00 అట్లా వచ్చిందనమాట. ఇక్కడ 12:30, 1:00 మధ్యలో ఇంకా స్వాములందరూ వచ్చేసారు. సో, మేము అదే ప్రాపర్‌గా ఎక్కడ ఎలా కూర్చోబెడదాం ఏంటి అని ఇంకా థింక్ చేస్తున్నామనమాట. ఇక్కడ మొత్తం అంతా బెడ్‌షీట్స్ అవన్నీ అంటే మంచిగా ప్రాపర్‌గా వాష్ చేసిన బెడ్‌షీట్స్ అవన్నీ వేసాం కింద. సో, అందరిని ఇంకా కూర్చోబెట్టేస్తున్నాం ఇక్కడ. ఇక్కడొచ్చేసి అందరి భోజనాలు అయిపోయిన తర్వాత ఇక్కడ తాంబూలం ఇచ్చేసి ఇంకా పంపించేసాం అందరినీ. ఇంకా వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ కూడా ఇంకా మాతో పాటే తింటారనమాట. సో, అందరికీ వడ్డించే లోపల ఇంకా ఇట్లా స్వెట్టింగ్ వచ్చేసింది అందరికీ. ఎందుకంటే ఫాస్ట్‌గా అందరికీ అన్ని ఐటమ్స్ ఒకేసారి వడ్డిస్తూ ఉండాలనమాట. ఇక్కడేమో ఇంకా తినేసి హ్యాపీగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం. కొన్ని ఫొటోస్, వీడియోస్ అట్లా తీసుకుంటున్నాము. ఇక్కడ సునీత ఏమంటుందంటే నేను వైట్‌గా రావాలి అని నీలాగా చెప్తుందనమాట. అందుకే నవ్వుకుంటూ ఉన్నాము. ఇంకా నా ఫ్రెండ్ లావణ్య తను తర్వాత 3:30కో 3:00 అట్లా వచ్చింది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం.